చేపలు తినాలన్నా కూడా భయమే. ఎందుకంటే తాజాగా ఈ చనిపోయిన కోళ్లను కొన్ని చోట్ల ఈ బర్డ్ ఫ్లూ ద్వారా చనిపోయిన కోళ్లను కొన్ని చోట్ల భూమిలో పాతిపెడుతుంటే పౌల్ట్రీ యాజమాన్యం కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ చనిపోయిన కోళ్లను తీసుకెళ్లి చేపల చెరువుల్లో చేపలకు మేతగా ఇస్తున్నారట. అంటే ఒక రకంగా ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఆ చనిపోయిన కోళ్ళు చనిపోతాయి, తర్వాత విపరీతమైన స్మెల్ వస్తాయి, కుళ్ళిపోతాయి. వాటిని తీసుకెళ్లి చేపలకేసి వాటిని చేపలను పెంచడం, మళ్ళీ తర్వాత ఆ చేపలు మార్కెట్లోకి వచ్చి విక్రయిస్తే ఇప్పుడు ఈ చికెన్ తినట్లేదు కదా అని చేపలు తినే వాళ్ళు ఎక్కువైపోయారు. దాని ద్వారా మళ్ళీ కొత్త రోగాలు సోకుతాయేమో అని ఒక భయం. అంటే చనిపోయిన కోళ్ళని పాతిస్తే ఓకే, గోతులు తీసి కప్పెట్టేస్తున్నారు చాలా చోట్ల. కానీ కొంతమంది ఆ కోళ్ళని తెచ్చి చేపలు చాలా బలంగా పెరుగుతాయని చెప్పి వాటిని ఎరువుగా వాటిని మేతగా మార్చుకుంటున్నారు చేపల చెరువుల్లో. అది మాత్రం అటువంటి వాటి మీద ప్రభుత్వం ఇమీడియట్గా దృష్టి పట్టాలి, అటువంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది నిజంగా ప్రజా ఆరోగ్యంతో చెలగాట వాడటం అనేది కొంతమంది చెప్తున్నమాట. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలా జరుగుతుందట. కొన్ని చేపల చెరువుల్లో ఉన్న ప్రాంతాల్లో ఆ స్థానికంగా ఉన్న పౌల్ట్రీలో చనిపోయిన కోళ్ళను తీసుకొచ్చి ట్రాక్టర్లో తీసుకొచ్చి అవి క్లియర్గా అంటే ఆ చెరువులు చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిలో వేసేస్తున్నారు. అవి చేపలు తినడం, అది మళ్ళీ మార్కెట్లో విక్రయించడం. ప్రజలు ఇప్పుడు చేపలు తినడానికి కూడా భయపడే పరిస్థితి.